హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, మనకి గ్రూప్ డి ఆగస్ట్‌లో జరుగుతున్న షిఫ్ట్‌లో క్వెషన్స్ అన్నీ మనకి ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్‌లో వచ్చిన పేపర్‌లో ఉన్న బెస్ట్ క్వెషన్స్ అనమాట. అంటే అన్ని మోడల్‌లు, అన్ని కాన్సెప్ట్‌లు కవర్ అయ్యేటట్టు బెస్ట్ 300 క్వెషన్స్ ఇవి గగన్ ప్రతాప్ సార్ చేసిన క్వెషన్స్ అనమాట. సేమ్ అవే క్వెషన్స్ ఇవి మీకు. వీటికి సంబంధించిన పీడీఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్‌లో అవైలబుల్ ఉంటుంది. మీకు సేమ్ మోడల్, సేమ్ క్వెషన్స్ జస్ట్ నంబర్ మార్చి వస్తున్నాయి అనమాట చానా క్వెషన్స్. సో, ఈ వీడియోలో మీరు వీడియో చూడాలనుకుంటే వీడియో చూడొచ్చు. లేదు నాకిప్పుడు వీడియో చూసేంత టైం లేదు. ఇది 11 అవర్స్ వీడియో. మీరు 11 అవర్స్ వీడియో ఇంకా ఎగ్జామ్ షిఫ్ట్‌లో ఏమి పడలేదు అనుకున్న వాళ్ళు మీరు ఈ వీడియో చూసుకొని మొత్తం కంప్లీట్ చేయొచ్చు. మీకు ఎట్లేదన్నా కానీ అరౌండ్ 15 బిట్స్ ఆ రేంజ్‌లో వస్తాయన్నమాట. మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్స్. ఈజీ క్వెషన్స్ కాకుండా డైరెక్ట్‌గా ఫార్ములా చేసే క్వెషన్స్ కాకుండా మిగతావి. ఇక్కడ నేను థర్డ్ షిఫ్ట్ ఆగస్ట్ 3, ఆగస్ట్ 4, ఆగస్ట్ 5 ఇవన్నీ చేసున్నాను. ఇప్పుడు వీడియోలో మనం ఆగస్ట్ 6 కవర్ చేద్దాం. మీరెవరన్నా ఈ వీడియోలు చూడకపోతే ఈ వీడియోలు చూడండి. అలాగే మనం వీటికి సంబంధించిన పీడీఎఫ్‌లు సో, ఇక్కడ మనకి ఆగస్ట్ 5కి సంబంధించిన పీడీఎఫ్ అప్‌లోడ్ చేసున్నాము. సో, అలాగే మనకి పైన ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ షేర్ చేసున్నాం. ఇక్కడ గ్రూప్ డీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవిగోండి. జనవరి నుంచి జూన్ వరకు గ్రూప్ డీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో, ఇక్కడ మనకి ప్రతి ఎగ్జామ్ పేపర్ మనం ఇక్కడ సాల్వ్ చేసిందంతా టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చేసిద్దనమాట మీకు. ఆ గ్రూప్ డీ మనం ఇంతకుముందు చెప్పాను కదా మీకు వీడియో. ఇది ఆగస్టు ఎగ్జామ్స్ రిలేటెడ్ మొత్తం ఈ వీడియోలో నుంచి వస్తాయి. మీకు యూజీ బెస్ట్ 300 క్వెషన్స్. ఇవి వీడియోకి సంబంధించిన సొల్యూషన్స్ మొత్తం ఈ పీడీఎఫ్‌లో ఉంటాయి. మీరు ఒకటి వీడియో చూడాలనుకుంటే వీడియో చూడండి. లేదు ఈ పీడీఎఫ్‌లు చూసేదని నేను చేసుకుంటాను. నాకు టైం లేదనుకుంటే ఈ పీడీఎఫ్‌లు చూసి నేర్చుకోండి. డౌట్‌లు ఉన్నప్పుడు మీరు వీడియో చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇంక వీడియోలోకెళ్దాం. క్వెషన్ నంబర్ 1. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. సో, ఇక్కడ మనకేమడుగుతున్నాడంటే ఇక్కడ క్వెషన్‌లో సర్ఫేస్ ఏరియా అనేది ఈక్వల్ అంటున్నాడు. దేనికి? మనకి వాల్యూమ్‌కి ఈక్వల్ అంటున్నాడు. సో, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి దేనికి? స్క్వేర్‌కి. సో, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి? 4 పై ఆర్ స్క్వేర్. ఇది ఈక్వల్ టు దాని వాల్యూమ్ అంటున్నాడు. సో, ఇదెంతవుతుంది? 4/3 పై ఆర్ క్యూబ్. సో, ఇక్కడ 4 పై క్యాన్సెల్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది. సో, ఇది క్యాన్సెల్ అయితే ఆర్ మిగులుతుంది. సో, అప్పుడు ఆర్ వాల్యూ ఎంతవుతుందంటే 3. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ on a sum for 2 years is 1500 while the compound interest for the same period is 1560. సో, ఇప్పుడు మనకు 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1500. మరిప్పుడు 1 సంవత్సరానికి ఎంతవుతుంది? 1 సంవత్సరానికి ఎంతవుతుందంటే 750 అవుతుంది. మొదటి సంవత్సరం మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్కెర వడ్డీ కూడా మీకు ఎంతవుతుందంటే 750 అవుతుంది. మరి రెండో సంవత్సరం వడ్డీ మీద వడ్డీ పడితే మీకెంతవుతుంది ఎక్స్‌ట్రాగా వచ్చేదిక్కడ? సో, ఎక్స్‌ట్రాగా మీకెంతొస్తుందంటే రూ. 60 ఎక్స్‌ట్రా వస్తుంది. ఆ రూ. 60 మీకేమవుతుంది? వడ్డీ అవుతుంది. సో, ఇప్పుడు నాకు మొదటి సంవత్సరం వడ్డీ ఎంత మనకి? 750. వాడేమడుగుతున్నాడు నాకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంట 3 సంవత్సరాలకి. సో, ఇప్పుడు నాకు మొదటి సంవత్సరం అసలు మీద వడ్డీ, అసలు మీద వడ్డీ, అసలు మీద వడ్డీ. ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ ఎంత? 750 మీద వడ్డీ ఏస్తే 60. ఈ 60 నాకెలా వచ్చిందంటే, వడ్డీ మీద వడ్డీయే గదా! మనకి సింపుల్ ఇంట్రెస్ట్‌కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి డిఫరెన్సు. సో, అదే మనకి. సో, ఇక్కడ ఈ వడ్డీ మీద వడ్డీ. ఇక్కడ మళ్ళీ నాకు ఏం చేస్తాను, ఇక్కడ 750 ఉంది. సో, ఇక్కడ నాకు 750 ఉందంటే, ఇక్కడ నాకు వడ్డీ మీద వడ్డీ, ఈ 750 మీద వడ్డీ. ఇక్కడ నెక్స్ట్ ఏముంది మనకి? దీని మీద వడ్డీ వేయాలి. సో, ఇప్పుడు దీని మీద కూడా వడ్డీ ఏస్తే నాకెంతవుతుంది? ఇక్కడ నాకు రూ. 60 వడ్డీ. దేని మీద? రూ. 750 మీద వడ్డీ. సో, ఇదెంతవుతుందంటే 0, 0 క్యాన్సెల్. 3 టేబుల్‌లో 2 సార్లు 3 టేబుల్‌లో 25. అంటే దీని ఇంటూ ఏం చేయాలి మీరు? 2/25 ఏసినట్టు. మరిక్కడ కూడా ఏం చేస్తున్నట్టు? 2/25 వెయ్యాలి. సో, ఇప్పుడు 60 ఇంటూ 2 120. 120/25. సో, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే డివైడెడ్ బై 25 వస్తే ఇంటూ 4/4 అప్పుడు డివైడెడ్ బై ఎంతవుతుంది? 100. 480 డివైడెడ్ బై 100 అంటే ఈ వాల్యూ ఎంతవుతుందంటే 4.8. సో, ఇక్కడ మనకి 4.8. మీకిక్కడ 0.8 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ సి మన ఆన్సర్. సో, మీరిది మొత్తం టోటల్ చేసేసుకొని చేయాల్సొచ్చిద్ది. ఇక్కడ 180, ఇక్కడ మీకు 1500, సో, ఇది 2250, ఇక్కడ 4.8. సో, టోటల్ చేస్తే ఇది 4.8, ఇది 13, 2434. సో, ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకొని చేశా కాబట్టి ఫాస్ట్‌గా అయిపోయింది నాకు. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ స్పెండ్స్ 70% ఆఫ్ హిస్ ఇన్‌కమ్ ఇఫ్ హిస్ మంత్లీ సేవింగ్స్ ఈస్ 6000.
సో, ఇప్పుడు వాడు 70% ఖర్చు పెడితే మిగిలిందెంత 30%. ఆ 30% ఏమవుతుంది సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఎంత అంటున్నాడంటే 60,000 అంటున్నాడు. అయితే వాడి ఇన్‌కమ్ ఎంత అంటున్నాడు. ఇన్‌కమ్ ఎంత 100%. సో, 100% ఎంతవుతుంది. సో, దీనికి ఇంటూ 2 సార్లు 60 ఇక్కడ 2 సున్నాలున్నాయి అంటే 200. ఇక్కడ కూడా మీరేం చేయాలి ఇంటూ 200 చేస్తే మీ అసలొస్తుంది. అసలేంటిది ఇన్‌కమ్ కదా! ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. The percentages of A and B are in the ratio 8:5. The sum of their ages is 78. సో, ఇప్పుడు మనకి 8:5 రేషియోలో ఉందన్నాడు. సో, దీన్ని నేను 8x, 5x అనుకుంటాను. ఈ 2 కలిపితే ఎంత అంటున్నాడు? మనకి 13x అవుతుంది. ఆ 2 యాడ్ చేసుకుంటే. ఆ 13x వాల్యూ ఎంత అంటున్నాడంటే 78 అంటున్నాడు. సో, 78 అంటే x వాల్యూ ఎంత అవుతుంది మీకు? x వాల్యూ 6 అవుతుంది. అయితే వాడేమడుగుతున్నాడు? ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అడిగాడు. సో, ఏ ఏజ్ ఎంత అవుతుంది మనకి? 8x. సో, 8x అంటే 8 ఇంటూ 6 48 ఆప్షన్ సి నా ఆన్సర్. లేదు ఇంకా ఫాస్ట్‌గా చేయాలి అనుకున్నారంటే అసలు ఏజెస్ ఆఫ్ ఏ అంటే ఎంత మనకి? ఇది 8x ఇది 5x 8 మల్టిపుల్‌లో ఉన్నది ఒకటే ఆప్షను. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. డిపార్ట్‌మెంట్ ఏ హాస్ 4 ఎంప్లాయీస్ ఈచ్ ఎర్నింగ్ 20,300. డిపార్ట్‌మెంట్ బి హాస్ 6 ఎంప్లాయీస్ ఈచ్ ఎర్నింగ్ 36,000 పర్ మంత్. ఫైండ్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. సో, ఇక్కడ ఈ మోడల్స్ కాలిక్యులేషన్ ఎక్కువొచ్చే మోడల్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. 4 ఎంప్లాయీస్ 20,300. ఇక్కడ మనకి 6 ఎంప్లాయీస్ 36,000. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండిటికి కలిపి వాడేమడుగుతున్నాడు? యావరేజ్ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. మొత్తానికి యావరేజ్ కట్టమంటున్నాడు. సో, నేను ఓవరాల్‌గా ఏమనుకుంటానంటే, నాకు కాలిక్యులేషన్ ఎక్కడ ఈజీగా ఉండిద్దంటే, 6 ఇంటూ 36 అంటే నాకు 216 అని తెలుసు. సో, నేనిది 0 అనుకుంటాను. యావరేజ్ ఎంత అనుకుంటాను నేను. సో, ఇది నేను యావరేజ్ అనుకుంటాను. సో, ఇది యావరేజ్ అనుకుంటే ఇది 0. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంతుందంటే 15,700. సో, ఇప్పుడు నాకు డిఫరెన్స్ ఎంతుంది? 15,700. ఇక్కడ 4 ఇంటూ 15,700 ఎంతవుతుంది నాకు? 4 ఇంటూ 15,700 ఇక్కడ తక్కువుందా? ఎక్కువుందా? అంటే దీని మీద ఇది తక్కువుంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. సో, ఇక్కడ 2 సున్నాలు 28. 4 ఇంటూ 15 అంటే 60, 60 ప్లస్ 2 62. 62,800. సో, ఇక్కడ మనకి 62,800 వచ్చింది. ఇది టోటల్‌గా ఎంత తగ్గినట్టు మనకి 10 మీద గదా! 4 ప్లస్ 6 అంటే 10. సో, ఈ 0, ఈ 0 క్యాన్సెల్ అయితే 6,280 తగ్గింది. మనం యావరేజ్ ఎంత? 36,000 అనుకున్నాం. అందులో నుంచి ఈ 6,280 తీసేయాలి. సో, తీసేస్తే ఇక్కడ 220 ఇక్కడ ఒకటి తగ్గిద్ది ఎందుకంటే బారో చేశాం కాబట్టి 29,720 ఆప్షన్ సి నా ఆన్సర్. రెండిట్లో ఏదో ఒక వాల్యూ 0 అనుకోండి. ఒకటి ఇది 0 అనుకోండి లేదా ఇది 0 అనుకోండి. సో, 0 అనుకోని మిగతాయి చేసేస్తే సగం కాలిక్యులేషన్ స్కిప్ చేసినట్టు. లేదంటే ఇది చేయాలి, ఇది చేయాలి. ఈ 2 డివైడెడ్ బై 10 చేసి మీకు ఆన్సర్ చేయాలి. దానికంటే ఏదో ఒకటి 0 అనుకుంటే ఫాస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వెషన్. ద రేషియో ఆఫ్ రేడియస్ అండ్ హైట్స్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 2:7. సో, ఇక్కడ నేను ఈ వాల్యూలని 2x అలాగే 7x అనుకుంటాను. ఇఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 352. సో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నాడంటే 352. దెన్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. డైరెక్ట్‌గానే చేసుకోవచ్చు ఇప్పుడు. వాల్యూమ్ ఫార్ములా ఎంత నాకు? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 22/7 ఇంటూ ఇక్కడ మనకిది 2x ఇంటూ 2x ఇంటూ ఇదెంత 7x. సో, ఇక్కడ 7, 7 క్యాన్సెల్ అయిపోయింది. 7, 7 క్యాన్సెల్ అయిపోతే ఇక్కడ నాకు మిగిలిందెంత? 88x³ మిగిలింది. సో, 88x³ అంటే ఇక్కడ మీకు x³ రావాలంటే చిన్న వాల్యూ తీసుకుంటేనే మీకు చిన్న వాల్యూ 2 తీసుకుంటేనే ఇక్కడ మీకెంత రావాలి? 2³ అంటే 8 రావాలి. మరిక్కడ 3 తీసుకున్నారనుకోండి మీకిక్కడ 27 రావాలి. సో, ఇక్కడ మీకు 8కి దగ్గరలో వచ్చే ఆప్షన్‌లున్నాయా? 27కి దగ్గరలో వచ్చిన ఆప్షన్‌లున్నాయా? అంటే 8కి దగ్గరలో వచ్చే ఆప్షనే ఉంది మీకు. 8, 8 ఎంత మీకు? 64. సో, లాస్ట్ మీకు నాలుగొచ్చే ఆప్షన్ ఇదొకటే ఉంది. 88 ఇంటూ 8. సో, ఇది 64. 64 ప్లస్ 6 704 అయిపోయింది. సో, నేను 6 కనుక్కోలేదు, ఏది కనుక్కోలేదు. డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ చేశా. సో, నాకు కావాల్సిందేంటంటే వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ మాత్రమే కనుక్కున్నా నేను. అప్పుడు x వాల్యూ ఎంతొచ్చిద్ది? x వాల్యూ 2 వచ్చిద్ది. అక్కడ నాకు రేడియస్ ఏమో 4 వాల్యూమ్ ఇక్కడ హైట్ ఏమో 14. లేదు మీరు సింపుల్‌గా ఇక్కడ రేషియోలు కనుక్కొని ఇయన్నీ చేస్తానంటే మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత అంటే 2πrh. సో, 2πrh వాల్యూ ఎంత అంటే 352. సో, ఇప్పుడు 2 ఇంటూ 22 డివైడెడ్ బై 7 ఇంటూ ఇక్కడ మనకిది 2x ఇంటూ ఇదెంత 7x ఈక్వల్ టు 352. ఇక్కడ 7 క్యాన్సెల్. సో, ఇదెంత మనకి
88. సో 88 అంటే ఇది మనకి ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4 అంటే ఎక్స్ వాల్యూ 2. ఇప్పుడు ఈ వాల్యూలన్నీ మీరు తీసుకుపోయి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇది చేయాలి. అంత చేసేదానికి బదులు డైరెక్ట్‌గా ఇదే చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. సైన్ థీటా వాల్యూ ఇచ్చాడు. ఎంత అంటే 3/5 అంటున్నాడు. సో ఇలా మనకి సైన్ థీటా, కాస్ థీటాల వాల్యూ లేదా టాన్ థీటా వాల్యూలు ఇలాంటివి ఇచ్చి చెప్తాడు. ఈ వాల్యూ థీటా అనుకుంటే సైన్ థీటా ఎంత అవుతుంది మనకి 3/5 అంటే ఆపోజిట్ డివైడెడ్ బై హైపాటనస్. సో 3, 4, 5 ట్రిప్లెట్లు కాబట్టి ఇది ఎంత అవుతుంది? 4 అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. 4 ఇంటూ సైన్ థీటా ఎంత అవుతుంది మనకి? 4 ఇంటూ 3 డివైడెడ్ బై 5 ప్లస్ 3 ఇంటూ కాస్ థీటా ఎంత అవుతుంది? 4 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై ఇక్కడ మనకి 3 సైన్ థీటా. సో 3 ఇంటూ 3/5 ప్లస్ 4 ఇంటూ కాస్ థీటా ఎంత? 4/5 ఇంటూ 25 డివైడెడ్ బై 24. సో ఇది స్క్వేర్ రూట్ అనమాట. ఇక్కడ నాకు ఇది ఎంత అవుతుంది? 12/5. ఇక్కడ నాకు 12/5. సో 12/5 ప్లస్ 12/5 ఎంత అవుతుంది నాకు? 24 డివైడెడ్ బై 5. కింద ఇక్కడ 9/5, 16/5. సో కింద రెండిటికి 5 కామన్ తీసుకుంటే ఇక్కడ 9, ఇక్కడ 16 అంటే 2 యాడ్ చేస్తే ఎంత? 25. ఈ క్యాన్సల్. ఇక్కడ మనకు మిగిలింది ఎంత? 25 డివైడెడ్ బై 24. 24, 24 క్యాన్సల్. 25, 25 క్యాన్సల్. మిగిలింది ఎంత అంటే 1. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో ఈ మోడల్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. ఇది యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్. సో కొంచెం కూడా మారకుండా యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ ఇది ఎన్టీపీసీ యూజీలో అడుగున్నారు. ఎన్టీపీసీ బెస్ట్ 300 క్వెషన్స్‌లో కూడా సేమ్ క్వెషన్ కవర్ చేస్తున్నాం. ఇదే మీకు గ్రూప్ డి ఆగస్ట్ షిఫ్ట్‌లో కూడా వచ్చినాయి మనకి. ఇక్కడ క్వెషన్ చూసారంటే మీరు ఇలాంటి క్వెషన్‌లు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి క్వెషన్‌లు ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే వాడు క్వెషన్‌లో ఏమి అడిగాడో ఆఖరి లైన్ ముందు చదవండి. ఎ కస్టమర్ వాంట్స్ టు బై 5 టాయ్స్. 5 టాయ్లు కొనాలంట. విచ్ ఆఫ్ ది అబోవ్ స్కీమ్స్ ఈస్ ద లీస్ట్ బెనిఫిషియల్ టు హర్. సో లీస్ట్ బెనిఫిషియల్ అంటే ఏంటి? మనకి డిస్కౌంటు ఎక్కడ తక్కువ వస్తుందని అడుగుతున్నారు. సో డిస్కౌంట్ ఎక్కడ తక్కువ వస్తుందని అడుగుతున్నారు. సో క్వెషన్ చూడగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే అన్నిటికంటే పెద్ద డిస్కౌంట్ ఇది. ఇది అవసరం లేదు. ఇక్కడ 24% ఒక డిస్కౌంట్, తర్వాత 33% ఒక డిస్కౌంట్. కింద ఏమంటున్నాడు మనకి ఆఖరిలో ఈ 2 ఆప్షన్‌లు చూడండి. 2 బొమ్మలకేమో 24% డిస్కౌంటు. మిగతా బొమ్మలకేమో 12% డిస్కౌంటు. అంటే ఇక్కడ మీకు ఓవరాల్ డిస్కౌంట్ ఎంతొస్తుంది? 24% కంటే తక్కువే వస్తుంది. ఎందుకంటే మొదటి 2 బొమ్మలకి 24%, తర్వాత 3 బొమ్మలకి 12%. సో ఓవరాల్‌గా మీకు డిస్కౌంట్ ఎంతొస్తుందంటే తక్కువే వస్తుంది గదా! ఇక్కడ తర్వాత ఏమున్నాడు చూడండి ఇక్కడ ఆప్షన్ డి. 2 టాయ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ బయింగ్ 5 టాయ్స్. సో నువ్వెన్ని కొన్నావంటే నువ్వు కొన్నప్పుడు నీకు 2 ఫ్రీ వచ్చినాయి. నువ్వు ప్రైస్ ఎంతకు పే చేస్తావంటే ఈ 2, 5 మొత్తానికి కలిపే నీవెంత కొన్నట్టు నువ్వు 7 తీసుకున్నట్టు. సో 2 డివైడెడ్ బై 7, 1 డివైడెడ్ బై 7 అంటే 14.28. మరి ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 28.56%. మరి రెండిట్లో ఏది తక్కువ ఉందంటే నాకు ఆప్షన్ సి తక్కువ ఉంది. సో ఇక్కడ సి తక్కువ ఉంది. ఇక్కడ నాకు ఆప్షన్ బి, సి ఆర్ ఆన్సర్. మరి ఇది ఎక్కడ పెట్టొచ్చంటే ఇక్కడ ఆల్రెడీ 24% డిస్కౌంట్ ఉంది. దాని మీద మళ్ళీ ఇంకో 33% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇది ఎట్లేదన్నా నాకెంత పోతుంది? ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20 చిల్లర పైన యేసుకుంటే ఇది 40, 50 పైన పోతుంది. మీరు ప్రతి పాయింట్ కాలిక్యులేట్ చేసుకొని ఇలాంటి క్వెషన్‌లు చేశారంటే ఈ క్వెషనే 3 నిమిషాలు తింటుంది మీకు. సో ఇక్కడ మీకు చూడగానే అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఇంత పర్సెంటేజ్ ఉందంటే ఇది ఎక్కువ పోతుందా? ఇది తక్కువ పోతుందా? అని. ఇక్కడ ఒక పర్సెంటేజ్ డిస్కౌంట్ 24 ఉంది. ఇంకొకటి మళ్ళీ 33 ఉంది. ఇది ఎలా లేదన్నా మీకు 50 దాకా ఎళ్ళిద్ది. ఇక్కడ అసలకి ఇవేవి దగ్గరలో లేవు గదా! ఇక్కడ 24% రెండిట్ల మీద. మిగతా మూడిటి మీద 12%. ఓవరాల్‌గా ఎంత డిస్కౌంట్ వచ్చిద్ది? ఎట్లేదన్నా మీకు 24 కంటే తక్కువే వచ్చిద్ది. ఇక్కడ మనకి డి ఎంతుంది? 28.56. సో దగ్గరలో కూడా లేదు. డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఈ క్వెషన్ మీరు ఎక్కువ సేపు సాల్వ్ చేసి 4 డిస్కౌంట్‌లు కనుక్కొని 4 డిస్కౌంట్‌ల తర్వాత బెస్ట్ ఆప్షన్ చేశారనుకోండి 5 క్వెషన్‌లు చేయొచ్చు ఇదే క్వెషన్ చేసేలోపు. సో టైమ్ వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ క్వెషను ఇక్కడ లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైన్ చదివిన తర్వాత అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ క్వెషన్. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 2340. సో డైరెక్ట్ ఫార్ములానే మనకిది. సో ఇప్పుడు మనకి n ఇంటూ n మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీ. ఇది ఎంత అవుతుంది మనకి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 2340. ఈ 0, ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 18 టేబుల్‌లో ఒకసారి 18 బ్యాలెన్స్ 54 3 సార్లు. మరి ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? -2 అటు పోతే +2 అవుతుంది. యాడ్ చేస్తే ఎంత? 15. మరి ఇక్కడ 15 ఆప్షన్ లేదు కదంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్ని? 15. ఇదే మనం కనుక్కుంది. సో దీన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ డయాగోనల్స్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ డయాగోనల్స్‌కి ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ
n-3/2 అంటే ఇదెంత n 15, 15 - 3 అంటే 12 /2 అంటే ఇది ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు. 15 6లు ఎంత అంటే 90. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఎ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 48 km/h, హి మిసెస్ ట్రైన్ బై 19 మినిట్స్. సో, ఇప్పుడు 48 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతే 19 నిమిషాలు లేట్‌గా ఎళ్తాడంట. హౌఎవర్ ఇఫ్ హి ట్రావెల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50 km/h, హి రీచెస్ ద స్టేషన్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ట్రైన్. అంటే మనకి 8 నిమిషాలు ఫాస్ట్‌గా ఎళ్తాడనమాట ముందే. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్. సో, డిస్టెన్స్‌కి డైరెక్ట్‌గా ఫార్ములా ఏమవుతుందంటే మీకు, సో, ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఏబీ అనుకుందాం. ఏబీ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ ఏబీ. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ టైమ్. ఇది ఫార్ములా. సో, డిఫరెన్స్ ఆఫ్ ఏబీ అంటే ఇక్కడ స్పీడ్. సో, ఇక్కడ మనకి ఏబీ అంటే ఎంత మనకి 48 × 50 డివైడెడ్ బై స్పీడ్ డిఫరెన్స్ ఎంత 2. ఇక్కడ టైమ్ డిఫరెన్స్ ఎంత? ఒకటి లేటు, ఒకటేమో ఎర్లీ. సో, ఇక్కడ మనకి ఒకటి ఈ 2 ఎలా ఉన్నాయి? ప్లస్ మైనస్ టైప్‌లో ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2 యాడ్ చేసుకోవాలి డిఫరెన్స్ వచ్చినప్పుడు. సో, ఇక్కడ నాకు 12 AM అనుకుంటా. కరెక్ట్ టైమ్ 12 AM అనుకుంటా. వీడేం చేసాడు మనకి లేట్‌గా వచ్చాడు. అంటే ఎంత? 12, 19 అవుతుంది. వీడేమో 8 నిమిషాలు ముందొచ్చాడు. 8 నిమిషాలు ముందొచ్చాడంటే 11, 52 నిమిషాలు అవుతాయి. మరిక్కడ రెండిటికి వ్యత్యాసం ఎంత అవుతుంది మనకి? రెండిటికి వ్యత్యాసం ఎంత అవుతుందంటే 27. అదే వాడు చెప్పేదక్కడ 27. ఇది నిమిషాల్లో ఉంది కాబట్టి గంటల్లోకి మార్చుకోండి. 27/60. సో, ఇక్కడ మనకి 0, 0 క్యాన్సెల్. 6 టేబుల్‌లో 8 సార్లు. ఇక్కడ మనకిది 4 సార్లు. 4 × 5 20. 20 × 27. సో, 2 27 అంటే మనకి 54 ఒక 0. 540. ఆప్షన్ డి నా ఆన్సర్. సో, నాకు ఈ ఫార్ములా తెలీదు ఎగ్జామ్ హాల్‌లో. నన్నెలా చేయమంటావు? ప్రతి వాళ్ళకి ఫార్ములా తెలియాల్సిన అవసరం లేదు గదా! సో, ఈ ఫార్ములా తెలియకపోతే ఎలా ప్రొసీడ్ అవుతారంటే, మీకు రెండిటికి డిస్టెన్స్ సేమేగా. సో, రెండిటికి డిస్టెన్స్ ఇక్కడ మనకి స్పీడ్ రేషియో ఎంత? 48, 50. మరిప్పుడు టైమ్ రేషియో ఎంతవుతుంది? రివర్స్ అవుతుందా? సో, డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి స్పీడ్ రేషియోకి రివర్స్ ఏమవుతుంది? టైమ్ రేషియో. ఇక్కడ నాకు డిఫరెన్స్ ఎంత అంటే 2. ఈ 2 ఎంతకు సమానం? 27 నిమిషాలకు సమానం. సో, 2 ఎంతకు సమానం? 27 నిమిషాలకు సమానం. ఏదో ఒకటి తీసుకోండి. నేను 50 తీసుకుంటాను. సో, 50 ఎంతవుతుందంటే 50 స్పీడు ఇంటూ 48 ఎంత? టైము. సో, 48 ఒకటి ఎంతకు ఇక్కడ మనకి 2 ఎంతకు సమానం? 27 నిమిషాలకు సమానం. ఇప్పుడు నీకు 2 27 నిమిషాలకు సమానం అంటే ఇక్కడ 48 అంటే నీకెంతవుతుంది ఇక్కడ? ఇంటూ 24 చేయాలి. సో, అప్పుడు దీనికి 27 ఇంటూ 24 రెండిటికి మనకెంత 27 సమానం అయితే, మనం ఇది ఎంతవుతుంది? ఇంటూ 24 ఎయాల్సొచ్చిద్ది. ఈ నిమిషాలు కాబట్టి డివైడెడ్ బై 60 ఏసేయండి. సో, ఇక్కడ మనకి 0, 0 క్యాన్సెల్. ఇక్కడ 6 టేబుల్‌లో 8 సార్లు. సారీ. ఇక్కడ 27 × 24 డివైడెడ్ బై 60. సో, టోటల్ డిస్టెన్స్ అంతే వచ్చిద్దిలెండి. 27 × 24 డివైడెడ్ బై 60. ఎందుకంటే ఇక్కడ 2 వాల్యూలు ఎంత అంటే 27. మరి నాకెంత కావాలి? నాకెంత కావాలంటే 48 వాల్యూ కావాలి. సో, ఇక్కడ 48 మళ్ళీ 2 సార్లు రాసినట్టు అయ్యిద్ది. సో, 48 క్యాన్సెల్ చేసేయాలి. ఎందుకంటే 48 ప్లేస్‌లోనేగా మనం ఈ టైమ్ రాస్తున్నాం. సో, టైమ్ ఎంత అవుతుంది మనకి? 27 నిమిషాలు 2 పాయింట్లకి. మరి 24 పాయింట్లకి ఎంత అవుతుంది? ఇంటూ 24. సో, 5 నిమిషాల్లో ఉంది కాబట్టి ఇది 60లోకి మార్చుకుంటా. ఇదేంటి స్పీడు, ఇదేంటి టైము. సో, స్పీడ్ ఇంటూ టైమ్ అంటే మనకెంతొస్తుందంటే డిస్టెన్స్. 0, 0 క్యాన్సెల్. ఇది ఎన్ని సార్లు? 4 సార్లు. 5 × 4 20. 20 × 27 540. సో, మీరు ఇదైనా చేయొచ్చు. లేదంటే ఈ ప్రొసీజర్ అన్నా చేసుకోవచ్చు. సో, మీరు ఈ రెండిట్లో ఏది చేసినా గాని మీకు ఆన్సర్ రావాలన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. సో, ఫోర్త్ ప్రపోర్షన్ మీకు ప్రపోర్షన్‌లు బాగా వస్తున్నాయి ఎగ్జామ్ హాల్‌లో ఏబీసీడీ. ఏబీసీడీ ప్రపోర్షన్‌లో ఉందనుకోండి, మీకు ఏ ఇంటూ డి ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో, బీసీ ఈక్వల్ టు ఏడీ. లేదంటే ఏ/బి ఈక్వల్ టు సి/డి ఇలా రాసుకోవచ్చు. అలాగే మీకు 3 ఉన్నాయనుకోండి ఏబీసీ. మరి ఇక్కడ ఏ/బి ఈక్వల్ టు బి/సి అవుతుంది. అలాగే బి² ఈక్వల్ టు ఏసీ. మరిప్పుడు ఒక 2 నంబర్‌లు ఇచ్చి వాటికి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడనుకోండి. 2 నంబర్‌లు ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటే ఇప్పుడు ఏబీ ఉంది.
ఏబి 2 నెంబర్లు ఉండి మీన్ ప్రపోర్షన్ కట్టుకోమంటే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అవుతుంది. సో, మీకు ఈ క్వెషన్ ఒక ఎగ్జామ్‌లో షిఫ్ట్‌లో వచ్చిందనుకోండి, నెక్స్ట్ షిఫ్ట్‌లో మీకు వీటిల మీద ఏదైనా రావచ్చు. ఇక్కడ మనం ఇది కడదాం. సో, ఇప్పుడు నాకు ఇది ఏ, ఇది బి, ఇది సి. డి కావాలి నాకు. సో, డి కావాలంటే ఏమవుతుంది? బి ఇంటూ సి డివైడెడ్ బై ఏ కదా! సో, నాకిక్కడ డి కావాలంటే ఇక్కడ డి చేసుకోండి. డి ఇటొస్తుంది. సో, బి ఇంటూ సి. ఏ రివర్స్ వస్తే ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు నాకు 15.9 ఇంటూ 7 డివైడెడ్ బై 21.2. సో, పాయింట్ తర్వాత ఒక వాల్యూ, పాయింట్ తర్వాత ఒక వాల్యూ 2 క్యాన్సెల్ చేసేసాను. 3 టేబుల్‌లో 53 సార్లు. ఇక్కడ నాకు 3 టేబుల్‌లో పోతుందా? సో, 3 టేబుల్‌లో పోదిది. ఇక్కడ నాకు పాయింట్‌లోనే ఉన్నాయి. పాయింట్‌లో కూడా మరీ పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నేను ఇదేం చేస్తానంటే రౌండ్ ఆఫ్ చేసుకుంటాను. సో, రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇది 30 సార్లు పోతుంది. ఇక్కడ నేను ఇది 160 అనుకుంటాను. సో, 160 అనుకుంటే నాకెంతవుతుంది 160 అంటే 5 సార్లు పోతుంది. బ్యాలెన్స్ 10/3 అంటే 5.3 అవుతుంది. సో, 5.3కు దగ్గరలో ఉన్న ఆప్షన్, ఆప్షన్ సి. ఎందుకంటే 5.3 ఇక్కడ 5.78 పెద్ద వాల్యూ ఉంది. లేదు నేను పర్ఫెక్ట్‌గా చేసుకుంటాను. పర్ఫెక్ట్‌గా నాకు రావాలనుకుంటే మీరిక్కడ పాయింట్ వాల్యూలు అప్రాక్సిమేట్‌గానే వస్తాయి మీకిక్కడ. మీకు ఈ వాల్యూలు మొత్తం మీరు క్యాన్సెల్ చేసుకుంటే మీకిక్కడ డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ 1/2 టేబుల్‌లో కూడా కాదు. మొత్తం మీరు క్యాన్సెల్ చేసి చేయాలంటే బాగా ఎక్కువవుతుంది. ఇక్కడ మీకు 1050, 1050 ప్లస్ 63 1113 డివైడెడ్ బై 212 మీరిది క్యాన్సెల్ చేయాల్సొచ్చిద్ది. మీరిది క్యాన్సెల్ చేశారంటే ఎగ్జామ్ హాల్‌లో 2 మినిట్స్ ఇక్కడే పడుతుంది. అప్రాక్సిమేట్ వాల్యూ రౌండ్ ఆఫ్ చేసేసేయండి. 159, 160 రౌండ్ ఆఫ్, 212, 210 రౌండ్ ఆఫ్ ఏం గాదు. మీకు 0.5 డిఫరెన్స్ ఉంది మినిమమ్. నెక్స్ట్ క్వెషన్. ద సమ్ ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ 2 సిలిండర్. 2 సిలిండర్ల వాల్యూమ్ ఎంత అంటున్నాడంటే మనకి 2669. ద ఫస్ట్ సిలిండర్ హాస్ ఎ రేడియస్ ఆఫ్ 5 సెంటీమీటర్ అండ్ హైట్ 10 సెంటీమీటర్. సో, ఇప్పుడు మనకి మొదటి సిలిండర్ రేడియస్ ఇచ్చేసాడు. అలాగే హైట్ ఇచ్చేసాడు. ఏమంటున్నాడు నెక్స్ట్ సెకండ్ సిలిండర్ హ్యాస్ సేమ్ రేడియస్. సో, రేడియస్ సేమ్ అంట సెకండ్ సిలిండర్‌కి. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ సెకండ్ సిలిండర్. సెకండ్ సిలిండర్ యొక్క హైట్ అడుగుతున్నాడు. మనకి పై వాల్యూ చూడండి 3.14 అడిగాడు. సో, 3.14 ఇస్తే 3.14 ఎయ్యాలి ఎగ్జామ్ హాల్‌లో. 22/7 ఎయకూడదు. సో, 22/7 అంటే 3.142857 ఆ వాల్యూ కంటిన్యూగా పోతుండిద్ది. సో, మీకు పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాదు 22/7 అనేది. ఇక్కడ 3.14 వాల్యూ వేరు. మీకు 22/7 వాల్యూ వేరు. సో, మీరు 2 వాల్యూలు కన్‌ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయి చేయొద్దు. వాడిక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని ఎయండి. అసలు నాకు ఏ వాల్యూ ఇవ్వలేదు ఎగ్జామ్‌లో అనుకున్నప్పుడు మాత్రమే మీరు 22/7 తీసుకోండి. వాడేం చెప్పకపోతే. ఏదైనా చెప్తే ఆ చెప్పిన వాల్యూ మాత్రమే తీసుకోవాలనమాట. ఇప్పుడు నాకు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా 2 వాల్యూమ్‌లకి. సో, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడ ప్లస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ నాకు రేడియస్‌లు 2 సేము. మరిక్కడ హైట్ 2 వేరు వేరు కాబట్టి ఇది హెచ్1 ఇది హెచ్2 అనుకుంటాను. ఈ వాల్యూ ఎంత నాకు 2669. సో, ఇక్కడ నేను పై ఆర్ స్క్వేర్ కామన్ తీసుకుంటాను. పై వాల్యూ ఎంత నాకు 3.14. ఆర్ స్క్వేర్ అంటే ఎంత నాకు? ఆర్ వాల్యూ ఎంత నాకు 5. 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుందది? 25. ఇక్కడ నాకు ఈ 2 కామన్ తీసుకున్నానా? ఈ 2 కామన్ తీసుకుంటే హెచ్1 ప్లస్ హెచ్2. హెచ్1 ప్లస్ హెచ్2 అంటే ఇక్కడ మొదటి దాని హైట్ ఎంత 10. ఇక్కడ నాకు రెండో హైట్ ఎంతో తెలుసా అంటే తెలీదు కాబట్టి హెచ్2. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 2669. ఇక్కడ నాకేం తెలుసు పాయింట్ తర్వాత 2 వాల్యూలున్నాయి. పాయింట్ తర్వాత 2 వాల్యూలుంటే ఈ వాల్యూ నేను ఎలా రాసుకోవచ్చంటే 314 డివైడెడ్ బై 100గా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. సో, ఈ పాయింట్ కొట్టేసి దీన్ని డివైడెడ్ బై 100 రాస్తాను. 25 టేబుల్‌లో 4 సార్లు పోతుంది. 2 టేబుల్‌లో 2 సార్లు ఇదేమో 157 సార్లు పోతుంది. సో, ఇక్కడ 157 సార్లు పోతుందంటే ఇది డైరెక్ట్‌గా పోతుందిగా. ఒకసారి 157 ఎందుకంటే అన్ని రౌండ్ ఫిగర్‌లే ఉన్నాయి కదా మీకు. మీకేమి పాయింట్‌లో లేవు వాల్యూలు. సో, పాయింట్‌లో కాదు డైరెక్ట్ క్యాన్సెల్ అయిపోతుంది. 157 ఇక్కడ ఒకసారి పోతుంది. ఇక్కడ మనం దీనికి యాడ్ చేస్తే ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ చేస్తే 9 యాడ్ చేయాలి. సో, 109 1099 ఉందప్పుడు. సో, 1099 అంటే 157కి 7 ఏడులే మీకు పోతుంది. సో, 7 ఏడులంటే లాస్ట్‌లో 49 కదా! మీకు 7 ఏడులు పోతుంది. కావాలంటే చెక్ చేసుకున్నారంటే 157 1050 ఇక్కడ మనకి 7 ఏడులు ఎంత 49. 1050 ప్లస్ 49 పర్ఫెక్ట్‌గా పోతుంది. సో, ఇక్కడ మనకి 10 ప్లస్ హెచ్2 ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 2 అటుపోతే 34 అవుతుంది. మరిప్పుడు మనకి హైట్ ఎంత అవుతుంది? 24. ఆప్షన్ బి మన ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్. sin θ ప్లస్ cos θ వాల్యూ ఇచ్చి sin θ cos θ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి 2 స్క్వేర్ చేసేసేయండి. 2 సైడ్‌లు స్క్వేర్ చేసేసేయండి. స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ప్లస్ 2 sin cos ఇది ఎంత అవుతుంది? అటు సైడ్ కూడా స్క్వేర్ చేస్తే 2. ఈ వాల్యూ ఎంత మనకి? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే 1. మరి ఇప్పుడు 2 sin cos ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే ఎంత? 1. మరి ఇప్పుడు sin ఇంటూ cos ఎంత అవుతుంది మనకి? 1/2. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మీన్ మోడ్ వాల్యూలు ఇచ్చేసి మీడియన్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇక్కడ మనకి మోడ్ వాల్యూ తెలుసా అంటే మోడ్ వాల్యూ తెలిసే ఎంత? 16.2. 3 మీడియన్ సో 3m అనుకుంటాను. నాకు తెలీదు కాబట్టి అలాగే వదిలేస్తా. మైనస్ 2 మీన్ సో 2 ఇంటూ మనకి సో మోడ్ 24. మరి ఇక్కడ మనకి 2 ఇంటూ మీన్ అంటే మనకి 2 ఇంటూ 16.2 డైరెక్ట్‌గా చేసేసేయండి. ఇది 4 ఇది 32.4. మరి ఇప్పుడు 3m ఎంత అవుతుంది? ఇది అటుకుపోతే యాడ్ అవుతుందా? సో అతుకుపోతే యాడ్ అవుతుందంటే 56.4. 3 టేబుల్‌లో మనకిది 19 సార్లు పోతుందంటే 18 సార్లు పోతుంది. 54 బ్యాలెన్స్ 24 అంటే 8 సార్లు పోతుంది. 18.8. ఇక్కడ మీకు 18.8 దగ్గరలో యాడుంది మనకి? ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఇంకేమన్నా పాయింట్ ఏమన్నా మిస్ అయ్యామా మనం? సో 2 మీన్ 32.4, 56.4, 18 టైమ్స్ 54 బ్యాలెన్స్ 2.4 అంటే 18.8. సో రౌండ్ ఆఫ్‌గా ఈ నంబరే వచ్చింది కాబట్టి 18.8 పెట్టుకోండి. యాక్చువల్‌గా అయితే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టుకోవాలి. ఇదే పెట్టుకోవాలి. పర్ఫెక్ట్‌గా పోయిద్ది కాబట్టి వాడు 18.73 కాదు. ఎగ్జామ్‌లో సేమ్ క్వెషన్ వస్తే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీకు ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్‌గా 18.8 రావాలి. 18.73 కాదు. ఒకవేళ ఈ క్వెషన్ మీకు ఎగ్జామ్‌లో ఇచ్చి మీరు అడిగితే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టుకోవచ్చు. మీరు 18.8 కదా! లేదు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ 2 చెక్ చేసుకోవచ్చు. కానీ 18.73 అనేది పర్ఫెక్ట్‌గా రైట్ ఆన్సర్ రాదు. ఎందుకంటే రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా! మీకు పర్ఫెక్ట్‌గా వాల్యూలు వచ్చినప్పుడు ఎంత వాల్యూ వస్తే అదే ఆన్సర్ అవ్వాలి. రౌండ్ ఫిగర్‌లు చేయకూడదు. ఇక్కడ మీకు ఆప్షన్ చేంజ్ చేసుకోండి లేకపోతే. 18.8 అని ఆప్షన్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఎ మ్యాన్ లీవ్స్ ఫ్రమ్ పి అట్ 5 AM అండ్ రీచెస్ క్యూ అట్ 1 PM. సో ఈ పాయింట్లు కూడా మనం అయన్నీ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎన్‌టీపీసీ బెస్ట్ క్వెషన్‌లు చేస్తూ. సో ఇప్పుడు మనకి పి నుంచి క్యూ వరకే ఎళ్తాడంట. సో పి నుంచి క్యూ వరకే ఎళ్తే ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడ మనకి 1 గంటకి మధ్యాహ్నానికి దిగుతాడు. ఆన్ ద సేమ్ డే అనదర్ మ్యాన్ క్యూ లీవ్స్ అట్ ఇక్కడ మనకి అనదర్ మ్యాన్ లీవ్స్ క్యూ అట్ 7 AM. సో ఇటు నుంచి వెళ్తున్నాడు. సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వీడు ఇక్కడ 7కి స్టార్ట్ అయితే ఎక్కడ రీచ్ అవుతున్నాడు? 2 PMకి రీచ్ అవుతున్నాడంట. అయితే వాడేమడుగుతున్నాడు? ఎప్పుడు మీట్ అవుతారు? అట్ వాట్ టైమ్ డు దే మీట్? 5 నుంచి ఇక్కడ మనకి 1 గంట. సో ఇక్కడ మనకి 5కి స్టార్ట్ అవుతున్నాడంటే 5 వరకు తీసేసేయండి. 12లో 5 తీసేస్తే మిగిలిందెంత? 7. సో ఇక్కడ 7 ఇక్కడ 1. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 8 గంటలు టైం పడుతుంది. 8 అవర్స్ టైం పడుతుంది ఇక్కడ. ఇక్కడ అప్ టు 7 అవర్స్ అంటే ఆ 7 తీసేసేయండి. 12లో 7 తీస్తే 5 ఇక్కడ ఒక 2. సో ఇక్కడ ఎంత గంటలు పడుతుంది? 7 గంటలు పడుతుంది. ఇక్కడ 8 గంటలు, ఇక్కడ 7 గంటలు. ఈ రెండిటికి ఎల్సిఎం చేస్తే 56 దాన్ని నేనేమనుకుంటానంటే టోటల్ డిస్టెన్స్ అనుకుంటాను. 56 కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అపోజిట్ డైరెక్షన్‌లో పోతున్నారు. అది నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇద్దరు ఒకే టైంలో చేస్తున్నారంటే వీడు 5కి, వీడు 7కి. మరి ఇప్పుడు ఇద్దరు ఒకే టైంలోదే తీసుకోవాలి కదా నేను. ఒకే టైంలో తీసుకోవాలంటే వీడు ఈ 2 గంటలకి అంటే అప్పుడు దాకా ఎక్కడ 7 AM వరకు. 7 AM వరకు ఎంత డిస్టెన్స్ క్రాస్ అయ్యుంటే ఆ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్‌లో నుంచి తీసేస్తా నేను. ఇంత డిస్టెన్స్ తీసేయాలి. ఇప్పుడు వీడు 56 కిలోమీటర్లు 8 గంటల్లో పోయాడంటే వీడి స్పీడ్ ఎంత? 7 కిలోమీటర్లు పర్ అవర్. మరి 2 గంటలకి వీడు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసుంటాడు? 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసుంటాడు. సో టోటల్ డిస్టెన్స్‌లో అది తీసేస్తే నాకెంత మిగులుతుందంటే 42 మిగులుతుంది. ఈ 42 డివైడెడ్ బై వీళ్ళిద్దరూ అపోజిట్ డైరెక్షన్‌లో వస్తే వాళ్ళిద్దరి స్పీడ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. వీడు 7 గంటల్లో పోతున్నాడంటే 8 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో పోతాడు. ఇద్దరు అపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్ యాడ్ చేయాలి ఎంత? 15. ఇక్కడ నాకు 15 అంటే మనకి ఎన్ని సార్లు పోతుంది? ఇక్కడ నాకు 2 సార్లు పోతుంది.
30. బ్యాలెన్స్ 12/15. ఇక్కడ నేను ఇది అవర్స్, ఇంతవరకు అవర్స్ కదా! ఇది నిమిషాలు. సో, నిమిషాలు నేను మార్చుకోవాలి కాబట్టి ఇంటూ 60 చేస్తాను. ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. అంటే ఎంత నాకు? 2 అవర్స్ 48 మినిట్స్. దేనికి యాడ్ చేయాలి ఇది? 7 ఏఎంకి స్టార్ట్ అయినట్టు. సో, 7 ఏఎంకి స్టార్ట్ అయితే వీళ్ళు మీట్ అయ్యేది ఇంకో 2 గంటల 48 నిమిషాలకు మిగులుతారు. సో, ఇంకో 2 గంటల 48 నిమిషాలంటే ఆప్షన్ డి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 1/3 ఆఫ్ ఎ జర్నీ ఈస్ కవర్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 31 km/h. ద నెక్స్ట్ 1/3 ఈస్ కవర్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 4 km/h అండ్ రిమైనింగ్ జర్నీ ఈస్ కవర్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 34 km/h. సో, ఇప్పుడు మనకి ఇక్కడ 1/3 అంటున్నాడు. అండ్ నెక్స్ట్ 1/3 అంట. అంటే ఇది 1/3 ఇది 1/3 మరి మిగిలింది ఎంత అవుతుంది? మిగిలింది కూడా 1/3. 3 స్పీడ్‌లు ఇచ్చేసాడు. సో, 3 స్పీడ్‌లు ఇచ్చేసి యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగితే ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తారు? ఈ మోడల్‌లో ఎగ్జామ్‌లో రిపీట్ అవుతున్నాయి బాగా. యావరేజ్ స్పీడ్‌కి రిలేటెడ్ 3 స్పీడ్‌లు ఇచ్చి కనుక్కోమంటున్నాడు. మళ్ళీ ఇక్కడ మనం ఏమన్నా ఆప్షన్‌లు ఏమన్నా చూసుకొని వెరిఫై చేద్దామంటే వాడు ఇక్కడ క్వెషన్‌లో కూడా ఏమి ఇచ్చాడు చూడు. రౌండెడ్ ఆఫ్ టు 1 డెసిమల్ ప్లేస్. సో, రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు. ఆప్షన్‌లు చూడండి పక్క పక్కనే లేవు. అంటే 3.1, 3.2, 3.3 అలా లేవు కదా ఆప్షన్స్. సో, మీరేం చేయొచ్చు, ఇంతకుముందు నేను చూపించా కదా మీకు. సో, 119 అంటే 120 చేసుకోండి. అలా మీరు రౌండ్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలాంటి వాటిలకి ఏం చేస్తారంటే, స్పీడ్‌లు ఉన్నాయి కదా! స్పీడ్‌లు మూడిటికి ఎల్‌సీఎం కట్టాల్సొచ్చిద్ది. ఇప్పుడు స్పీడ్‌లు ఎంత మనకి? 31, 4, 34, 2 కామన్ పోతుంది. సో, ఇది 31, ఇది 2, ఇది 17. ఇంకేమన్నా కామన్‌గా పోయేవి ఉన్నాయంటే, కామన్‌గా పోయేవి ఏమీ లేవు. సో, ఇది మనకేమవుతుందంటే, టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో, టోటల్ డిస్టెన్స్ అంటే నాకెంత అవుతుంది? 31 ఇంటూ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 17. సో, 4 ఇంటూ 17 అంటే నాకెంత అవుతుంది? 68. సో, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 68, ఇది 24, ఇది 20. సో, ఇక్కడ నాకు ఈ వాల్యూ వస్తుంది. సో, ఇది 2108 డివైడెడ్ బై ఇక్కడ వీడు ఫస్ట్ 1/3 డిస్టెన్స్. సో, ఇందులో 1/3 తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు ఇందులో 1/3 తీసుకోవాలంటే ఇక్కడ మీకు 3 టేబుల్‌లో పోదు కదా ఇది. సో, 3 టేబుల్‌లో పోవట్లేదు కాబట్టి ఈ 2108 ఇంటూ 3 కూడా చేసుకోండి. అప్పుడు ఇది 24, 63, 6324. టోటల్ డిస్టెన్స్ నేను 6324 అనుకున్నా. సో, టోటల్ డిస్టెన్స్ ఇది అనుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/3 ఎంత అవుతుంది నాకు? 2108. సో, 2108 డివైడెడ్ బై ఎంత అంటున్నాడు? 31 అంటున్నాడు. సో, ఈ వాల్యూ నాకు ఎంతకు సమానం? దీనికి సమానం. డివైడెడ్ బై 31 అంటే ఎంత అవుతుంది? 68 మిగులుతుంది. 68 గంటలు. ప్లస్ నెక్స్ట్ 1/3 మిగిలింది ఎంత? 1/3 అంటే 2108 1/3 అంటే. ఇప్పుడు ఆ 2108లో వీడేం చేస్తున్నాడు? ఎంత స్పీడ్‌తో పోతున్నాడంటే 4 km/h వేగంతో పోతున్నాడు. సో, ఇప్పుడు నాకు డివైడెడ్ బై 4. డివైడెడ్ బై 4 అంటే ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు. ఇక్కడ మనకి 2 సార్లు. ఇక్కడ బ్యాలెన్స్ 28 అంటే 7 సార్లు. 527 ప్లస్ ఇక మిగిలింది కూడా 1/3 కాబట్టి 2108. సో, 2108 డివైడెడ్ బై 34 అంటున్నాడు. సో, ఇక్కడ 34 అంటే మీకు మిగిలింది ఎంత మిగులుతుంది? ఇక్కడ 31 ఇంటూ 68 అంటే ఇక్కడ దీన్ని నేను 34 ఇంటూ 2 రాసుకోవచ్చు. అప్పుడు నాకెంత మిగులుతుందంటే 62 మిగులుతుందా? డైరెక్ట్‌గా ఈడే రాసేసేయండి 62. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూలు చేసుకోవచ్చు. 6300 ఇక్కడ మనకి ఇదెంత? 130. దీనికి ఒక 130 యాడ్ చేస్తే 657. సో, 6324 డివైడెడ్ బై 657. ఆప్షన్‌లు చూడండి. 3, 6, 7, 9. సో, ఇది మీకు ఆల్‌మోస్ట్ 9 సార్లు పోతుంది. ఎందుకంటే మీకు ఆల్‌మోస్ట్ 9 సార్లు పోతుంది. చూసుకోండి మీరు. ఇక్కడ మీకు 7 ఇంటూ 9 ఎంత? 63. సో, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మీకు 9 కంటే ఎక్కువ వాల్యూ రావాలి. సో, 9 కంటే ఎక్కువ వాల్యూ వచ్చేది ఆప్షన్ డి. అదొకటే ఉంది. ఇక్కడ ఏం చేసాం మనం? ఎల్‌సీఎం కట్టేసాము. ఎల్‌సీఎం కట్టిన వాల్యూలో నుంచి తర్వాత ఇంకేమి లేదు. ఆ ఎల్‌సీఎం కట్టడమే మనకి లేట్ అయిందనమాట. ఇక్కడ ఎగ్జామ్‌లో మీరు ఎల్‌సీఎం కట్టడం ఒక్కటే వచ్చేసిందంటే మిగతాదంతా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఆ ఎల్‌సీఎం కట్టడం ఒకటే అనమాట. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద 8 డిజిట్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ పి. ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూ అడిగాడు.
ఇక్కడ నాకు 3 పోతుంది. 4, 2, 6 సో, అది పోతుంది. 8, 1, 9 అది పోతుంది. ఇక్కడ మిగిలింది ఎంత అంటే 5, 8 ఎంత 13. సో, ఇక్కడ 13 పి ఉంది. సో, ఇక్కడ 13 పి అంటే నాకు మాక్సిమం వాల్యూ ఎంత కావాలంటే, మాక్సిమం అన్నిటికంటే వాల్యూ ఎంత అవుతుంది 9. సో, ఇక్కడ 9 పోతుంది. ఇక్కడ నాకు 13 గదా! సో, 13 అంటే నాకు 12 పోతుంది. మిగిలింది ఎంత మిగులుతుందంటే 1 మిగులుతుంది. ఇప్పుడు 1కి ఎంత మాక్సిమం యాడ్ చేయొచ్చు అంటే 8 యాడ్ చేయొచ్చు. సో, ఆప్షన్ ఏ నా ఆన్సర్. లేదు నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉందంటే ఇక్కడ మీరు అలాగే యాడ్ చేసుకోండి. 5, 8, 8 ఇది 16. సో, 16 + 5 21. సో, 21 పోతుందిగా. 9 రాదు. సో, 9 ఎందుకంటే 9 డైరెక్ట్‌గా క్యాన్సెల్ అవుతుంది కాబట్టి మీకు ఆ నంబర్ మొత్తం పోదు. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో, ఇలాంటి క్వెషన్‌లు ఇచ్చినప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్లు చూసుకోండి. యూనిట్ డిజిట్లు చూసుకొని మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. యూనిట్ డిజిట్లు చూసుకొని ఎలా చేస్తామంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? ఇది కదా ఫార్ములా. సో, ఇక్కడ నాకు ఈ టోటల్ వాల్యూ ఎంత? ఇది 10. ఇది 10, 20. ఇక్కడ ఒక 20. టోటల్ ఎంత నాకు? 40. సో, డివైడెడ్ బై 40. ఇక్కడ యూనిట్ డిజిట్లు కనుక్కోండి. సో, ఇక్కడ మనకి ఇది టోటల్ చేస్తే ఎంత? యూనిట్ డిజిట్ 6. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 2. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 0. 3 8ల 24. సో, యూనిట్ డిజిట్ 4. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఎంత? 2. 8 4 అంటే లాస్ట్‌లో ఎంత నంబర్ వచ్చిద్ది? 2. ఇక్కడ నాకు 10. ఇక్కడ మిగిలింది ఎంత? 6. సో, ఇక్కడ పైన నాకు వాల్యూ ఎంత వచ్చిద్దంటే 6 వచ్చిద్ది. సో, పైన నాకు వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ నాకు 0 ఉంది కదా! సో, 0 ఉంటే ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ ఎంత వచ్చిద్దంటే 0.6 డివైడెడ్ బై 4 రావాలి. ఇక్కడ మీరు ఇంటూ ఎంత చేస్తారు? ఇంటూ 4 చేస్తే వచ్చిద్ది. ఇక్కడ మీకు ఇంటూ 4 చేస్తే వస్తుందంటే మీ ఆన్సర్ ఎంత వచ్చిద్దంటే ఆప్షన్ సి వచ్చిద్ది. సో, ఇక్కడ మీకు పైన ఇది క్యాన్సెల్ అయిపోతే ఎంత రావాలి? క్యాన్సెల్ అయిపోతే పైన మీకు లాస్ట్‌లో 0.4 రావాలి. సో, 0.4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది మీకు. మిగతా ఏవి లేవు మీకు. సో, మీ ఆన్సర్ ఎంత రావాలంటే 27.4 రావాలి. ఎంత టైం పట్టిద్ది మీకు మహా అయితే? ఓ 10 సెకండ్లు, 20 సెకండ్లు ఫాస్ట్‌గా చేసుకుంటే. సో, ఈ టైప్‌లో ప్రొసీడ్ అయితే మీకు ఫాస్ట్‌గా ఉండిద్ది. లేదు మీరు చేయాలనుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూలు మొత్తం కట్టేసి, ఆ వాల్యూలు మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై 40 చేయాలి. ఎంత టైం పడుతుంది? ఇది సింపుల్‌గా అయిపోయింది చూడండి. నెక్స్ట్ క్వెషన్. ద హైట్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 14 సెంటీమీటర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 18 సెంటీమీటర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వాడు హైట్ ఇచ్చేసాడు. అలాగే రేడియస్ ఇచ్చేసాడు. ఇక్కడ నాకు వాల్యూము వాడక్కడ క్వెషన్‌లో ఏం చెప్పలేదంటే 22/7. ముందు నేను 11 టేబుల్‌లో పోతాయా చూస్తాను. 7 ఇది 9 ఇది పోదు. 7 ఇక్కడ 14. సో, 7, 14 అంటే డిఫరెన్స్ ఎంత? 7 వస్తుంది ఇక్కడ. ఇది పోదు. ఇక్కడ నాకు 9 ఇది 9 ఇది పోతుంది. ఇక్కడ నాకు 13 ఇది 8. సో, ఇక్కడ మనకి ఇది పోదు. అయిపోయింది. ఆప్షన్ బి నా ఆన్సర్. ఇక్కడ మీరు సాల్వ్ చేస్తాననుకుంటే సాల్వ్ చేయండి. 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ రేడియస్ ఎంత నాకు? 18 ఇంటూ 18. హైట్ ఎంత నాకు? 14. ఇది 2 సార్లు. ఇది 6 సార్లు. ఈ టోటల్ వాల్యూలు మొత్తం మీరు సాల్వ్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. 44 ఇంటూ 108. 4400 ప్లస్ 352. 4400 ప్లస్ 352 అంటే 4752. ఇంత సాల్వ్ చేసుకునే దానికి బదులు 11 డివిజిబిలిటీ రూల్ చేసుకున్నారంటే అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్. సో, ఇలా బోర్డ్ మాస్ రూల్ ఇచ్చి బ్రాకెట్స్‌లో ఉన్న వాల్యూలు మళ్ళీ బ్రాకెట్ లోపల ఏమన్నా బ్రాకెట్స్ వాల్యూలు ఉంటే అవి ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ లోపల బ్రాకెట్ వాల్యూ ఉంది. ఇక్కడ ఎంత నాకు? 3. సో, ఇక్కడ నాకు ఫ్లవర్ బ్రాకెట్ ఉంది ఇక్కడ. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు. ఇక్కడ 3 ఇంటూ 3 అంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది? 9. సో, ఇప్పుడు నాకు 72 డివైడెడ్ బై 9 ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత? నాకు 25. సో, ఇది ఒక బ్రాకెట్. ఇంటూ 2 మైనస్ 18 డివైడెడ్ బై 3 అంటే ఇదంతా 6. సో, ఇక్కడ నాకు ఈ వాల్యూ ఎంత? 8. 8 ప్లస్ 25 ఎంత? 33. సో, 33 ఇంటూ 2 మైనస్ 6 అంటే 66 మైనస్ 6 60 నా ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ ఎ రేడియస్ 11 సెంటీమీటర్ ఈస్ టాంజెంట్ టు అనదర్ సర్కిల్ విత్ ఎ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్ అండ్ బోత్ సర్కిల్స్ ఆర్ కాన్సెంట్రిక్. ఇక్కడ మనకి కాన్సెంట్రిక్ అని ఇచ్చాడు. సో, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మీకు ఎలా వస్తాయి అంటే సో, ఇది ఒక సర్కిల్. ఇలా ఉంటే మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో, ఇలా ఉంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇక్కడ మీకు
ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ వాడేమంటున్నాడంటే ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుందంటున్నాడు. ఇది టాంజెంట్. సో, టాంజెంట్ అంటే మీకు పాయింట్ టచ్ చేస్తది. ఇఫ్ ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 11 సెంటీమీటర్ ఈస్ టాంజెంట్ టు అనదర్. సో, ఇక్కడ మనకి ఈ సర్కిల్‌కి ఏమవుతుంది, ఇలా ఒక పీస్ కట్ చేశారంటే, సో, ఇలా ఒక పీస్ కట్ చేస్తే అదేమవుతుందంటే కర్డ్ అవుతుంది. CHORD. మరిప్పుడు దీనికి ఒక పాయింట్ టచ్ అవుతూ వస్తే దాన్నేమంటామంటే టాంజెంట్. సో, దీనికి కర్డ్ అయితే దీనికేమవుతుంది, టాంజెంట్ అవుతుందా? అయితే మనకేమంటున్నాడు, సర్కిల్ విత్ రేడియస్ 11 సెంటీమీటర్. సో, దీనికి ఇదెంత అవుతుందంటే 11 సెంటీమీటర్ అంట. మరి దీనిదెంత అంటున్నాడు రేడియస్? 7 సెంటీమీటర్. వాడేమడుగుతున్నాడు? దెన్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇక్కడ మనకి దీని లెంత్ అడుగుతున్నాడు. మరి ఇదెంత అవుతుంది? ఇది కనుక్కోవచ్చా నేను? సో, ఈ పాయింట్ కనుక్కోవచ్చా? ఇది x అయితే ఇది కూడా x అవుతుంది. సో, నాకెంత వాల్యూ కావాలి? 2x కావాలి. దీని లెంతే అడుగుతున్నాడు వాడు. సో, ఇది హైపాట్నస్, ఇదేమో మనకు ఆపోజిట్ సైడ్. మరిక్కడ మనకి బేస్ కావాలంటే x వాల్యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. ఇదెంత? 121 మైనస్ 49. సో, ఇక్కడ మీరు 50 అనుకోండి. 50 అనుకుంటే 71. ఇక్కడ ఒకటి రెఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 72. సో, ఇదెంత? 36 ఇంటూ 2 అంటే 6√2. సో, x వాల్యూ ఇదైతే మీకు 2x వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 2 అంటే ఇది 12√2. ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ ఫాస్టర్ ట్రైన్ 300 మీటర్ లాంగ్ క్రాసెస్ ఎ ప్లాట్‌ఫార్మ్ 600 మీటర్ ఇన్ లెంగ్త్ ఇన్ 40 సెకండ్స్. సో, ఇప్పుడు ఫాస్టర్ ట్రైన్ ఏమో అది 300 మీటర్ల లాంగ్ ఉందంటున్నాడు. క్రాసెస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఎంత అంటున్నాడు? 600 మీటర్ల ప్లాట్‌ఫార్మ్. 600 మీటర్ల ప్లాట్‌ఫార్మ్‌ని 40 సెకండ్‌లో క్రాస్ చేసిద్దంట. అయితే స్లోవర్ ట్రైను అది ఎంత ఉందంటున్నాడు, స్లోవర్ ట్రైను 450 మీటర్లు 60 సెకండ్లు తీసుకునిద్దంట అదే ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ చేయడానికి. ఫైండ్ ద టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ 2 ట్రైన్స్ టు కంప్లీట్‌లీ పాస్ ఈచ్ అదర్. సో, ఇప్పుడు మనకి టైం అడుగుతున్నాడు. 2 ట్రైన్‌లు ఒకదాన్నొకటి పాస్ చేయాలంట. వైల్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో, ఆపోజిట్ డైరెక్షన్‌లో పాస్ అవ్వడానికి. సో, ఫస్ట్ ఇది కనుక్కోవచ్చు మనకి. ఇక్కడ మనకి ట్రైన్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ అయింది. సో, ట్రైన్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ అయింది. ఎంతలో మనకి 40 సెకండ్స్‌లో. సో, 40 సెకండ్స్‌లో ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఎంత అవుతుంది మనకి? 300 ప్లస్ 600 అంటే 900. 40 సెకండ్స్‌లో. సో, ఇది మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ F. మరిప్పుడు స్లోవెస్ట్ ట్రైన్. సో, స్లోవెస్ట్ ట్రైన్ ఎంత అవుతుంది మనకి? 450 మీటర్లు. ప్లాట్‌ఫార్మ్ ఎంత? 600. సో, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 1050ని ఎంత స్పీడ్‌లో మనకి? 60 సెకండ్స్ టైమ్‌లో క్రాస్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇదెంత అవుతుంది మనకి? ఇవి స్పీడ్ అవుతుంది. రెండిటి స్పీడ్‌లొచ్చేసినాయి నాకు. సో, రెండిటి స్పీడ్‌లొస్తే వాడేమడుగుతున్నాడు? 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు ఒకదాన్నొకటి క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇదేమో 300 మీటర్లు, ఇదేమో 450 మీటర్లు. టోటల్ ఎంత మనకి? 750 మీటర్లు. డివైడెడ్ బై వాడడిగిందేంటి నన్ను? వాడడిగిందేందంటే మనకి టైం అడుగుతున్నాడు. నాకు 2 స్పీడ్‌లు తెలుసు. సో, 2 స్పీడ్‌లు తెలుసు కాబట్టి నేనేం చేయొచ్చంటే నేనిక్కడ డైరెక్ట్‌గా టైం కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి రెండిటికి 90/4 ప్లస్ 105/6. ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇలా రాసుకునేదానికి బదులు ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చా ఇది? 45/2 అవుతుంది ఇది. 3 టేబుల్‌లో. సో, 3, 35లు 3 టేబుల్‌లో 2. సో, ఇక్కడ 45/2 ప్లస్ 35/2. ఇక్కడ నాకు టోటల్ ఎంత అవుతుంది? 80/2 అంటే 750/40. 0, 0 క్యాన్సెల్ అయిపోతే 18 సార్లు 72 3/4 అంటే 0.75. సో, 18.75 సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ క్వెషన్. హెచ్‌సిఎఫ్ అండ్ ఎల్‌సిఎం ఆఫ్ 2 నంబర్స్ 11, 18, 70. వన్ ఆఫ్ ది నంబర్ 22. ఫైండ్ ద అదర్. సో, ఎల్‌సిఎం ఇక్కడ మనకి హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం కదా! సో, హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఒక నంబర్ ఎంత? 22. మరి ఇంకో నంబర్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. 11 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. ఇక్కడ 3 టైమ్స్ 6 బ్యాలెన్స్ ఎంత? 10 అంటే 5 టైమ్స్. ఇక్కడ మనకి 935 ఎక్కడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m సాటిస్ఫైయింగ్ ఈక్వేషన్. సో, ఈ మోడల్స్ వస్తున్నాయి. సో, ఈ మోడల్స్ వస్తుంటే మీకు ఒక సైడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10/13 పవర్ 3 పవర్ m ప్లస్ 18 ఈ వాల్యూ ఇచ్చాడు. మరి ఇక్కడేమో ఒకటి 13/10 ఇస్తున్నాడు. ఇంకొకటేమో 10/13 ఇస్తున్నాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ వాల్యూలు మొత్తం 10/13లోకి మార్చుకోవాలి. సో, ఈ వాల్యూలు మొత్తం మీరేం చేయాలి? 10/13లోకి మార్చుకోవాలి.
ఇప్పుడు 10/13లోకి మార్చుకుంటే మీకు ఈ వాల్యూలు అంతా ఏమవుతాయి మనకి? ఇక్కడ మీకు పవర్ వాల్యూలు ఏమవుతాయి? రివర్స్ అవుతాయి కదా! సో, పవర్ వాల్యూ రివర్స్ అయితే ఇక్కడ +4 ఇక్కడ +17 ఇక్కడ నేనేం చేస్తున్నాను 13/10 పవర్ -4 ఉంది. సో, ఈ రివర్స్ చేస్తే ఎంత అవుతుంది నాకు? 10/13 పవర్ 4 అవుతుందా? నేను అదే చేశాను. ఇక్కడ 20, 37 ఇక్కడ నాకు పవర్‌లో ఉన్న వాల్యూలు అంతా కలిపితే ఎంత? 37 అవుతుంది అప్పుడు రివర్స్ చేస్తే. ఇక్కడ 10/13 ఇక్కడ కూడా బేస్ ఎంత అవుతుంది? 10/13 సో, ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఎంత అవుతుంది? m ఈక్వల్ టు n అవుతుంది కదా! సో, బేస్ వాల్యూలు వదిలేసేయండి. డైరెక్ట్‌గా ఆ వాల్యూ చేసేసేయండి. 3m + 18 సో, ఇక్కడ నాకు m వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 3m ఈక్వల్ టు 19 ఇక్కడ క్వెషన్‌లో రాంగ్ ఉంది. సో, క్వెషన్‌లో ఇవన్నీ ప్లస్ వాల్యూలు. ఈ ప్లస్ వాల్యూలు మైనస్ వాల్యూ కాదు ఇది. క్వెషనే రాంగ్ ఉంది ఇది. సో, క్వెషన్‌లో ఇవి ప్లస్ తీసుకోండి. క్వెషన్‌లో ఇవి ప్లస్ తీసుకుంటే అప్పుడు మీకు 10/13 కింద రాసుకుంటే ఆ వాల్యూ ఎంత అవుతుందంటే పవర్ -4 అవుతుంది. ఇంటూ 10/13 పవర్ 16 ఇంటూ 10/13 ఆ వాల్యూ ఎంత అవుతుందంటే పవర్ -17 ఈక్వల్ టు 10/13 పవర్ 3m + 18 అన్నీ మీకేమవుతున్నాయి మనకి అన్నీ 10/13లోకి మార్చేశాను. సో, ఇప్పుడు మీకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈ ఫార్ములా. అప్పుడు ఇదేమవుతుంది? ఏ పవర్ mn అవుతుందా? సో, ఇక్కడ ఏ పవర్ m+n. మరి ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అనుకోండి. m ఈక్వల్ టు n అవుతుంది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా పైన మొత్తం యాడ్ చేసేయండి. మైనస్‌లో ఉన్న వాల్యూ ఎంత? 21. 21లో నుంచి 6 తీసేయండి. ఎంత అవుతుంది మనకి? 5 వస్తుంది. కాకపోతే మైనస్ కాబట్టి -5 ఈక్వల్ టు 3m + 18. 3m ఎంత అవుతుంది? -23. ఈ 18 అటుపోతే -18 కదా! సో, 23 m వాల్యూ ఎంత అవుతుందంటే -23 డివైడెడ్ బై సో, -23 డివైడెడ్ బై 3 ఆప్షన్‌లో ఎక్కడుంది మనకి? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్. ఎ క్యాన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్. సో, ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 16 డేస్. బి కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 24 డేస్. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 డేస్. ఏ లీవ్స్. సో, 5 రోజులు పని చేస్తారంట. తర్వాత ఏ వెళ్ళిపోతాడు. హౌ మెనీ మోర్ డేస్ విల్ బి టేక్ టు కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్. సో, ఇది 16 ఇది 24 రెండు మనకి ఏ టేబుల్‌లో పోతుంటాయి? 48తో పోతుందిగా. ఇది 3 వర్కులు చేస్తే వీడు 2 వర్కులు చేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 5 రోజులు. ఇద్దరు కలిస్తే ఎంత వర్క్ చేస్తారు? 5. సో, 5 ఇంటూ 5 25 వర్క్స్ చేశారు. మిగిలిన వర్కులు ఎంత మనకి? 23. ఈ 23 వర్కులు ఎవడు చేస్తాడు? ఏ వెళ్ళిపోతే బినే చేస్తాడు. సో, డివైడెడ్ బై 2 అంటే మనకి 11.5 రోజులు పడుతుందనమాట. ఆప్షన్ బి మన ఆన్సర్. వాడు అడిగిందేంటి? రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాను అన్నాడు. సో, నాకు 11.5 టోటల్ వర్క్ అడిగాడనుకోండి. ఇక్కడ 5 + 11.5 16.5 అవుతుందనమాట. సో, ఇవి ఈ సంబంధించిన క్వెషన్స్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూయస్‌గానే అప్‌లోడ్ చేస్తుంటాను. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.